ఇలా మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తోంది. భీమ్రావ్, ఇలా ఆడజాతిని నెత్తికెక్కించుకోవడం మంచిది కాదు. తమ హక్కు కోసం పోరాడడం అలాగే మాట్లాడడం నెత్తికెక్కించుకోవటం కాదు జోకు బాబాయ్. అది మగవాళ్లైనా లేదా మహిళలైనా వాళ్లను మనుషులని ఎప్పుడు అనగలమంటే వాళ్ళు తమ కోసం అలాగే ఇతరుల కోసం పోరాడినప్పుడు, అలాగే మాట్లాడినప్పుడు. భీమ్, హక్కుల పోరాటం మగాళ్ళు చేయడం అదే మంచిది. కాని ఆడవాళ్లు అలాగే మగవాళ్లు కలిసి పోరాడితేనే ఆ పోరాటం ఇంకా పటిష్టంగా మారుతుంది. తను భీమ్రావ్. తనను ఉపన్యాసాలు ఇవ్వడంలో ఎవరూ ఓడించలేరు. వదినా, మీకు ఏది మంచిగా అనిపించిందో దాన్ని అనుభూతి చెందండి. అలాగే మీకు మీరు మాటిచ్చుకోండి, జీవితమంతా ఇలాగే ఉండాలి అని. మీరు నన్ను ఎంత కొట్టి పడేసినా సరే ఆయన నేను మౌనంగా ఉండలేను. మీకు వినిపిస్తోందా? నేను ఖచ్చితంగా భీమ్కు సహాయంగా ఉంటాను. అమ్మగారు, మీరు ఎంత అరిచినా సరే అయ్యగారు వినలేరు. ఎందుకంటే ఆయన ఇక్కడ లేరు. ఆయన భీమ్ వాళ్ళ ఇంటికి వేడుక చేసుకోవడానికి వెళ్ళారు. భీమ్రావ్, రామ్జీ, నాన్నా, నేను మీ అందరికీ చెప్పాను కదా, మేము రాత్రి వేడుక చేసుకోవడానికి ఇంటికి వస్తాము అని. ఇదిగో చూడండి, మేము వచ్చేసాము. ఇప్పుడు భలే ఉంటుంది. గోలు, ఇప్పుడు మేమందరం లోపలికెళ్ళి విందు చేసుకుంటాం. ఇక మీరందరూ ఇక్కడే బయట కూర్చొని మేము విందు చేసుకోవడం చూస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది కదా. పదండి. తీసుకోండి, ఆనందాన్ని అనుభవించండి. అమ్మా, తినడానికి ఏమైనా దొరికిందా? లేదు బాబు, తినడానికి ఏవీ దొరకలేదు. ఇక్కడి విషయం తెలియగానే పని వదిలేసి వచ్చేశాను. అందుకే అయ్యగారు కూలీ కూడా ఇవ్వలేదు, అలాగే ఎవ్వరూ అరువు కూడా ఇవ్వలేదు. ప్రచండదేవి గారు, పస్తులున్న వాళ్ల ముందు విందు చేసుకోవటం భలేగా ఉంది కదా. నువ్వు అన్నది అక్షరాలా నిజమే. చూడండి, బాగా చూడండి. అమ్మా, తినడానికి ఏదో ఒకటి ఇవ్వు, బాగా ఆకలేస్తుంది. దీపక్,
నేను వెళ్ళి ఏదైనా చూస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు? అయినా ఏం చూస్తారు? ఏం ఏర్పాటు చేయగలరు? నాకేమనిపిస్తోందంటే అందరికీ ఆకలిస్తోందని. ఇప్పుడు మనం అందరం ఏం చేయడం మంచిదంటే మన దగ్గర ఎంత డబ్బైతే ఉందో అదంతా కలిపి అందరి కోసం ఒకేసారి భోజనం తీసుకురావడం మంచిది. దాంతో మనలో ఎవరు పస్తులు పడుకోరు. బాగుంది భీమరావు, మంచి తెలివే. తినాలనుంది నీకు, తినిపించేది నీ భార్యకు. కొత్త నాటకం మొదలు పెట్టావా? డబ్బులు తెండి, అందరూ డబ్బులు జమ చేసి భోజనం తెండి. ఆహా, బాగుంది. హితేష్ అన్న చెప్పింది నిజమే. ఏం నిజం చెప్పాడు? భీమరావు మీకింతే అర్థమయ్యాడా? చెప్పాలంటే మీ అందరి బుద్ధి చూస్తుంటే నాకైతే బాధ అనిపిస్తుంది. ఏ పులియా, లేకపోతే మరేంటి? అసలు ఈ భీమరావు ఇంతవరకు ఏం చేశాడనే? తన తండ్రి అలాగే తన భార్య సంపాదన మీద బ్రతుకుతున్నాడు. ఏ జనార్దన్, ఇదంతా మీరు చేసిన నిర్వాకమే. ఇక భీమునే మాట్లాడుతున్నారా? కానీ ఇదంతా మేము ఒప్పనుకునే చేసాం దలి అమ్మ. ఒకవేళ ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే ప్రతిసారి ప్రతి విషయంలో మమ్మల్ని నేరస్తుల్ని అనడం సరైంది కాదు. చూడండి బాబాయ్, ఆగండి, శాంతించండి. ఇప్పుడు ఈ సమయంలో మీరు నేరస్తులో కాదు. దానికంటే పెద్ద సమస్య ఏంటంటే అందరికీ ఆకలిస్తోంది. పాపం దీపక్కి కూడా ఆకలిస్తోంది. మీ అందరికీ నా వల్ల అలాగే రమ వల్లనే కదా సమస్య. మాకు భోజనం అక్కర్లేదు. కానీ నేను చెప్పేది వినండి. అందరూ కలిసి డబ్బులు తీయండి, అలాగే అందరి కోసం ఒకేసారి భోజనాలు తెప్పించండి. పదరమ్మా, అక్కడికెళ్ళి కూర్చుందాం. మాకు మీ భోజనమేమీ అక్కర్లేదు. మీరెక్కడికి? మీ ఇద్దరి దగ్గరికి. ఇంకెక్కడికి? వద్దక్క, వీళ్ళకి మాతోనే కదా సమస్య, మీతో కాదు. కానీ రమ్మా, మీరు కూర్చోండి. కూర్చోండి, వినండి అక్క. నా కొడుకు పస్తులుంటాడు, నేను కూడా పస్తులుంటాను. కొడుకు 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 కోసం మీరు మీ ప్రాణాలు ఇవ్వనంత వరకు మీకు ప్రశాంతతే ఉండదనుకుంటాను. వాడి తండ్రిని. నీకు అర్థం కాదులే. నాన్న, మీరు నాన్న ఏంట్రా? ఏం మాట్లాడకు, అవసరమే. భీమరావ్, పెద్ద జాతి వాళ్ళతో పెట్టుకోవడం నీకు మహా సరదా కదా? ఇప్పుడు బాగుందా? చెప్పు. మీలో ఎవరెవరికైతే ఆకలేస్తోందో వాళ్ళొక పని చెయ్యండి. ఇక్కడ మా దగ్గరికి రండి, కొంచెం ఏడవండి, బతిమాలండి. బహుశా మేము జాలిపడి కొన్ని రొట్టె ముక్కలు మీ అందరి ముందు విసిరిపారేస్తాం. ఒకవేళ అందరూ డబ్బులు పోగు చేస్తే గనక మేం కూడా మా వంతు డబ్బులు ఇచ్చేస్తాం. జీజాబాయ్, నీకు భీమ్ ఇంకా రమ మీద ఎంత ద్వేషం పెరిగిపోయిందంటే వాళ్ళనే దృష్టిలో పెట్టుకున్నావు. అందుకే నీ భర్త పస్తులున్నాడన్నది కూడా కనిపించట్లేదు. అలాగే నేను కూడా భోజనం చెయ్యను, నేను కూడా పస్తులుంటాను. అత్తయ్య, మరి ఎవరి దగ్గర ఎంత డబ్బుందో ఇవ్వండి, నేను వెళ్ళి భోజనం తీసుకుని వస్తాను.
భోజనం చాలా రుచిగా ఉంది. భీమరావు, నీకు కనిపిస్తోంది కదా మా పెద్ద జాతి వాళ్లతో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో. ఇక్కడ మేం భోజనం చేస్తున్నాం, అక్కడ నీ జాతి చిన్న జాతి వాళ్ళు భోజనం చేస్తున్నారు. ఇక నువ్వు అక్కడ నోరు మూసుకుని కూర్చుని మా మొహాలు చూస్తున్నావు. భీమరావ్, కేవలం ఇదే నీకున్న స్తోమత. ఒక్క పూట తిండికి ఏర్పాటు చేసుకోలేవు కానీ ఇక మా పెద్ద జాతి వాళ్ళనే ఎదుర్కోవాలని బయలుదేరావా? రాత్రంతా ఇక్కడే పస్తులుండు. నరోత్తం జోషి, మా భీమరావు పస్తులుండడు. నేనింకా బతికే ఉన్నాను. కెలుష్కర్, నువ్వు పెద్దవాడివే, కాకపోతే నీ లోపల పెద్ద జాతికి ఉండే సంస్కారాలు లేవు. మన పెద్ద జాతి వాళ్ళు ఇలాంటి చిన్న జాతి వాళ్లకు కోసుల దూరంలో ఉంటారు. కానీ నువ్వు ఒక్కసారి నిన్ను చూసుకో, నువ్వు ఈ చిన్న జాతి వాళ్ళ కోసం భోజనం తీసుకొచ్చావు. ప్రచండదేవు గారు, మీరు ఏ జాతిలో పుట్టారో నేను కూడా అదే జాతిలో పుట్టాను. ఆ కారణంతో మీ స్థానంలో నిలబడి చూస్తే నా జాతి కూడా పెద్దదే అవుతుంది. అయినప్పటికీ కూడా నేను వీళ్ళందరి కోసం భోజనం తీసుకొచ్చాను. ఇది నాకున్న సంస్కారం. ప్రచండదేవ్ గారు, అందుకే చెప్తున్నా, మళ్ళీ ఇంకెప్పుడు ఇలా అనకండి. పెద్ద జాతి వాళ్ళందరూ కూడా మీలాగే ఉంటారని. మీ దృష్టిలో పెద్ద జాతి అంటే అర్థం కేవలం ఉన్నత జాతిలో పుట్టడం మాత్రమే. కానీ నా దృష్టిలో పెద్ద జాతికి అర్థం ఉన్నతమైన పనులు చేయడం. ఇక అన్నార్తులకు భోజనం పెట్టడం అన్నింటికంటే ఉన్నతమైన పని. భీమ్, రా. జాగ్రత్త. తీసుకురా. ధన్యవాదాలు గురువుగారు. రాత్రి తను తలుపు తీయమని మాత్రం చెప్పలేదు కదా? అయ్యగారు రాత్రంతా ఒక్కసారి కూడా అమ్మగారు తలుపు తీయమని చెప్పలేదు. చూస్తుంటే దారిలోకి వచ్చినట్టు అనిపిస్తోంది.
ఇదెక్కడికి వెళ్ళిపోయింది? ఏయ్, ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయావే? నేనెక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉన్నాను. నువ్వు నీ కట్లు ఇప్పుకున్నావా? పోన్లే, మంచిదే. ఇప్పటికైనా దారిలోకి వచ్చుంటావు. ఇదిగో చూడండి, మీరు చెప్పారు కదా నేను కట్లు విప్పేసుకున్నాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను భీమ్కు సహాయం చేయడానికి. నువ్వెక్కడికి వెళ్ళడం లేదు, అర్థమైందా? నేను వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను. నాకు తెలుసు నేను ఒక ఆడదాన్నని, ఇక మీరొక మగాడని. శారీరక పరంగా నేను మీకంటే బలహీనరాలనే కావచ్చు, అలాగే మీరు నాకంటే బలవంతులు కావచ్చు. అలాగే నాకు ఇది కూడా తెలుసు, ఒకవేళ మీరు నా చెయ్యి పట్టుకుంటే గనక నేను విడిపించుకోలేనేమోనని. అయినా కూడా ఎప్పుడైనా మీరు నా చెయ్యి వదిలేస్తే నేను ప్రయత్నం చేస్తాను. అది ఎప్పటిదాకా ప్రయత్నం చేస్తానంటే, ఒకటి నేను బయటికి వెళ్ళిపోవాలి, లేదా ప్రాణాలైనా పోయేదాకా. అవునా? అసలు నీకేమనిపిస్తోంది? నువ్వు ప్రయత్నం చేస్తావు, వాడికి సహకరిస్తావు. అప్పుడు ఆ భీమరావు నా అంతటి వాడు అయిపోతాడనా? మీలాగా ఎందుకు అవ్వడు? ఎందుకు? ఇవ్వు. ఇక ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటారు? ఈరోజు ఆఫీస్కి వెళ్ళగానే సార్ని అడుగుతాను. తర్వాత చట్టపరమైన పోరాటాన్ని ఎలా పోరాడాలో. మొదటి వాదంలో ఆయన మనకేమీ సహాయం చేయలేకపోయాడే. ఇక ఈ రోజు అంతగా ఏం ఉపాయం చెప్పగలడు సాయంత్రం కల్లా ఇల్లు మందైపోవడానికి? జిజాబాయ్, నేనేమంటున్నానంటే నువ్వు ఇంకెక్కడికైనా వెళ్ళి అద్దెకి ఇల్లు వెతుక్కోవచ్చుగా. నా పెన్షన్ డబ్బులు ఎలాగో నీ దగ్గరే ఉన్నాయిగా. మీరిలాంటి అపోహలు మాత్రం ఏం ఉండకండి. నేను మిమ్మల్ని ఇక్కడ ఒక్కడనే వదిలేసిపోతానని కొడుకు కొడుకు అనడం కోసం నేనెక్కడున్నా సరే మీతో పాటే ఉంటాను. కావాలంటే మీతో పాటు నా జీవితం మొత్తం ఇక్కడే గడపాల్సి వచ్చినా సరే ఇక్కడే ఉంటా. లేదు, మీరందరూ ఇక్కడ మీ ఇంటి బయటే ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు బాబు గారు? అది ఎందుకంటే ఇక మీరందరూ బయటికి వెళ్ళిపోతారు. అంటే నగరపాలక సంస్థ ఏం నిర్ణయించిందంటే ఇప్పుడు ఇంక భవన నిర్మాణం ప్రస్తుతం ఆగిపోయింది. అందుకే ఇక్కడ చెత్త పారబోయాలని. ఏంటి? అసలు మీరేమంటున్నారు? ఇది మేముండే ఇల్లు. ఇంటి బయట ఉంటూ మేమంతా మా ఇంటి కోసం పోరాటం చేస్తున్నాం. ఇక మీరేమో మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమని అంటున్నారా? అలాగే మీరు ఇక్కడ చెత్త పారబోస్తారా? అవును, అప్పటి నుంచి నేనేం చెప్పానో అర్థం కావడం లేదా? అంటే మీ ఇష్టం మీదే ఉంటుందా? అంటే మీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యొచ్చు అనుకుంటున్నారా? నాకు తెలుసు నువ్వు ఏదో ఒకటి తప్పకుండా మాట్లాడతావని. ఇదిగో నీకోసం కాగితం తీసుకొచ్చాను, తీసుకో, చదువు. అన్నట్టు నగరపాలక సంస్థ పుస్తకం కూడా తీసుకొచ్చాను. దీన్ని నువ్వు చదివావు కదా, గుర్తుంది కదా? ఇందులో ఏం రాస్తుందంటే నగరపాలక సంస్థకు అనిపిస్తే ఎక్కడైనా ఏదైనా స్థలం ఖాళీగా ఉందని అప్పుడక్కడ చెత్త పారబోయొచ్చని. ఇక నాకనిపిస్తుంది ఈ స్థలం అలాంటిదేనని.